పార్లమెంట్ ఎన్నికల ముందు వరంగల్ కాంగ్రెస్లో గ్రూపుల తగాదా తారాస్థాయికి చేరింది. స్వయంగా మంత్రి స్థాయిలో ఉన్న కొండ సురేఖ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. తాము దయతలిస్తేనే తాము ఎమ్మెల్యేగా గెలుపొందానని రేవూరి ప్రకాష్ రెడ్డి మీద కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతోపాటు గీసుగొండ మండల ఎంపీపీ సౌజన్య మీద కూడా మంత్రి సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో మరోపక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంత మేరకు ప్రభావం చూపుతాయనేది చూడాల్సిందే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ గీసుగొండ ఎంపీపీ సౌజన్య గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అమ్మ, మీకున్న సురేఖకు గారికి ఉన్న మధ్య తగాదా ఏంటి? యాక్చువల్ మాకైతే ఇంతవరకు తగాదా ఏం లేదు. నిన్న మేడం మాట్లాడిన దాన్ని బట్టే తగాదా ఆమె మనసులో అంత ఉన్నదని తెలిసి అర్థమైంది. నాకు చల్లా ధర్మారెడ్డి మధ్యలో డబ్బుల విషయంలో కానీ మొరం దందా కుంటలు చెర్లు అన్నీ ఇద్దరు కలిసి దోసుకున్నారు అని మేడం మాట్లాడడం జరిగింది. అసలు నేను ప్రతిపక్షంలో ఉన్నా, అసలు నాకు ధర్మారెడ్డి ప్రోటోకాలే పాటించలేదు. ఎక్కడ కూడా పచ్చగడ్డెత్తే బగ్గుమన్నది మా ఇద్దరి మధ్యలో. అలాంటి పరిస్థితిలో నేను 5 సంవత్సరాలు వరంగల్ జిల్లాలోనే ఒక ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నుండి పనిచేయడం జరిగింది. అలాంటిది ఈరోజు ఒక మినిస్టర్ హోదాలో ఉన్న సురేఖ మేడం గారు నన్ను ఒక మండల స్థాయిలో ఉన్న ఎంపీపీని మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి వాళ్ళు వైసీపీలో ఉంటే వైసీపీలో ఉన్న, టీఆర్ఎస్లోకి పోతే టీఆర్ఎస్లోకి పోయినా, కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్లోకి వచ్చిన, వాళ్ళు ఎటు పార్టీ మారినా ఆ పార్టీకి వాళ్ళతోటే పోయినాయి తప్ప ఎక్కడ కూడా వాళ్ళని వదిలిపెట్టి నేను పనిచేయలేదు. ఈరోజు మేడం మాట్లాడుతూ ఉన్నది ఏంటిదంటే గీసుగొండలో ఎంపీపీని చేసినామని. నేను దానికి ఒప్పుకుంటా. నేను 2002లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సర్పంచ్ అయినా, తర్వాత ఎంపీటీసీగా అధిక మెజార్టీతో గెలిచిన, మీరు ఎంపీపీని చేసిండ్రు. కానీ మళ్ళీ ఇప్పుడు నీ ఎంపీపీ పదవి తీసేపిస్తా, గద్దె దించుతా అని మాట్లాడుతున్నది. మేడం, మేము అడుగుతూ ఉన్నాం, మరి ఇంతగానం ఇంత కష్టపడి పనిచేస్తే మీరిచ్చే కష్టపడ్డ కార్యకర్తలకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని మేము కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు చూస్తే ధర్మారెడ్డి నా మీద SC ST కేసు పెట్టించిండు, మా ఆయన మీద పెట్టించిండు, చాలా ఇబ్బందులు పెట్టిండు, అవిశ్వాసం పెట్టించిండు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో పార్టీ మారకుండా ఇప్పటికి కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలే అమ్ముడు పోయిన్లు, కానీ మేము పోలే. ఆస్తులైనా అమ్ముకున్నాం, కానీ ఎక్కడ కూడా పార్టీ వదిలిపెట్టి పోలే. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాం సురేఖ గారు ఆ మాట్లాడిన ఆడియోలో రేపు కాబోయే ఎమ్మెల్యే రేస్లో కూడా సౌజన్య ఉంటుందని చెప్పేసి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ అనుకున్నా, కానీ ఎంపీపీ అయినా. నేనైతే ఇంతవరకు ఎమ్మెల్యే దాకా పోలేదు, ఎమ్మెల్యే పదవి అనేది ఆశించలేదు. ఎందుకంటే పార్టీ అధిష్టానం ఏ రకంగా చెప్తే, ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. ఎందుకంటే నా ఎంపీపీ పదవి కూడా ఇంకో 1 నెల రోజులైతే అయిపోతుంది. తర్వాత పార్టీ ఏ పదవి ఇచ్చినా దానికి చేస్తానే తప్ప నేను ఏ పదవి కూడా ఆశపడతలేను. అంటే మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తానని చెప్పడం జరిగిందా? ఎందుకంత భయపడుతున్నారు మరి? మేడంకే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అయితే నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే ఎంపీపీ నుండి అప్పుడు రేవంత్ రెడ్డి PCCగా ఉన్నప్పుడు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా రాష్ట్రంలో వెళ్ళి పనిచేస్తూ ఉన్నా. కానీ నేనైతే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా చేయాలని అనుకోలే. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి నేను ఉంటాను. రడం భరత్ విషయంలో ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది? అసలు రడం భరత్ను వద్దని చెప్పింది మీరేనా ఎమ్మెల్యేకు? రడం భరత్ అనే వ్యక్తి గీసుగొండ మండలంలో 2 వర్గాలు చేసిండు. మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు వర్గాలు చేసి ఏ విలేజ్కి వెళ్ళినా కూడా ఓ గ్రూప్ తయారు చేసి ఇక్కడ పార్టీని బస్టు పంపించడం కూడా జరిగింది. దానివల్ల అక్కడ పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నాకు అంటే ఎంపీపీగా నేనున్నా, వైస్ ఎంపీపీగా తనున్నాడు, వాళ్ళ మిస్సెస్ ఉన్నది. కానీ మళ్ళీ 2 ఎంపీటీసీలను తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుండి అవిశ్వాసం కూడా పెట్టడం జరిగింది. మరి వరంగల్ జిల్లాలోనే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటే గీసుగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఉండకుండా చేయాలని చేసిన వ్యక్తిని ఏ రకంగా తీసుకుంటారు అనేది ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే దీనివల్ల పార్టీకి కూడా మైనస్ అవుతుంది అని చెప్పి మండల నాయకులు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వద్దు అని చెప్పి రడం భరత్ అనే వ్యక్తి వస్తే మళ్ళీ వర్గాలు అవుతాయి. గీసుగొండ మండలంలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి 3090 మెజార్టీ ఇచ్చినాం మేము.
లీడ్ ఇచ్చినాం ఇక్కడ పార్టీ. అదే మేడం నిన్న మాట్లాడింది, రణంభరత్ ఉంటే పార్టీ డెవలప్ అవ్వన్నది. మరి రణంభరత్ చల్లా ధర్మారెడ్డికి కోసం ఆటో పెట్టి తిప్పిండు, ఫ్లెక్సీ కట్టి తిప్పిండు. మరి చల్లా ధర్మారెడ్డి ఎందుకు గల్వలే గీసుకొండ మండలంలో నేను అడుగుతూ ఉన్నా. కాబట్టి తను వస్తే పార్టీ ఇక్కడ ఉండదని చెప్పి మేము వద్దనని చెప్పింది. 2018లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, 30 ఏళ్ళ బట్టి లేడు. అంతకుముందు రాజకుమార్ ఎంపీ అయిండు, జెడ్పీటీసీ అయిండు వాళ్ళ మిస్సెస్, జెడ్పీటీసీ అయింది వాళ్ళ మిస్సెస్. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా గీసుకొండ మండలంలో అని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా కొండా సురేఖ గారు మీ మీద చేసిన ఆరోపణలు, మీరు కుంటలలో చెరువులలో అన్నిట్లా కమిషన్లు తీసుకున్నారు, ధర్మారెడ్డితోని మాట్లాడుకున్నారని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? చెర్లల్ల ధర్మారెడ్డి మొరం దోసుకున్నది వాస్తవమే. ఎందుకంటే చూస్తే కెనాల్ మొత్తం దోసుకున్నాడు. అప్పుడు ఈ రకంగానే అందరిని ఎలక్ట్రానిక్ మీడియం తీసుకొచ్చి నేను అక్కడికి వెళ్ళి మొరం దందా జరుపుతున్నారని చెప్పి చేస్తానని చెప్పి పోలీసు వాళ్ళని పిలిచి నేనే పట్టించింది, నేనే అది ఆపాలని చెప్పి కూడా గొడవ చేసింది కూడా నేనే. నాకు అతనికి ఎలాంటి మొరం దందా విషయంలో కూడా డబ్బుల విషయంలో కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈరోజు కోటగండి మైసమ్మ దగ్గర నిన్న మేడం అన్నదాని గురించి, సురేఖ మేడం అన్నదాని గురించి కోటగండి మైసమ్మ దగ్గరికి ఈరోజు పొద్దున వెళ్ళి తడి బట్టలతోటి స్నానం చేసి అదే గుళ్ళో వాళ్ళు కట్టించిన గుళ్ళే వాళ్ళు నమ్ముకున్న దేవుడి దగ్గరనే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నేను ఎటువంటి అవినీతి చేయలేదు, పార్టీకి ఎక్కడ కూడా నష్టం చేయలేదు, ధర్మారెడ్డికి నాకు డబ్బుల విషయంలో కానీ మొరం విషయంలో కానీ ఎటువంటి సంబంధం లేదని ఆ దేవుని ముందు కొబ్బరికాయ కొట్టి రావడం జరిగింది. ఇది చూస్తున్నాం, వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగదా తారాస్థాయి చేరింది. ప్రస్తుతానికైతే తాను రాజకీయాల కోసం సర్వస్వం కోల్పోయానని, ఆస్తులన్నీ అమ్ముకొని కూడా పోరాటం చేసాం, వారు ఎటు వెళ్తే వారితో పాటు నడిచానని చెప్పేసి సౌజన్య చెప్పడం జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గురించి